నమస్తే అందరికీ. పురుషోత్తం తమ్ముడి కోరిక మేరకు ఈ రోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ ఫుల్ వీడియో షేర్ చేయబోతున్నా. ఈ చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా రకాల ఫేమస్ దమ్ బిర్యానీలు ఉన్నాయి. ఇప్పుడు నేను వండే దమ్ బిర్యానీ మాత్రం నా స్టైల్ దమ్ బిర్యానీయే. ఈ రోజు నేను చికెన్ దమ్ బిర్యానీ వండడానికి కేజీ చికెన్ తీసుకున్నా. అది కేజీ చికెన్ అయినా అర కేజీ చికెన్ అయినా చికెన్ ని ముందుగా వాష్ చేయాలంటే ఖచ్చితంగా నాకైతే ఒకరి హెల్ప్ కావాల్సిందే. ఎందుకంటే నాన్ వెజ్ ఏదైనా నేను చేతులతో తాకి కడగలేను. బిర్యానీ కోసం నేను తీసుకున్న కేజీ చికెన్ ని మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్నా. చికెన్ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం నీట్ గా కడిగి పెట్టుకున్న చికెన్ ని ముందుగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చికెన్ కడిగేటప్పుడే ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసి కడిగితే వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. ఇక్కడ మా ఆయన బిర్యానీ కోసమని చికెన్ పీసెస్ ని పెద్ద సైజు లోనే కట్ చేపించుకొచ్చిండు. 2 లెగ్ పీసులు తప్ప మిగతా పీసులన్నీ చిన్నగా కట్ చేపించుకుంటే సరిపోతుంది. చికెన్ ని ఎంత నీట్ అండ్ క్లీన్ గా వాష్ చేసినామో చూసిండ్రు కదా. ఒక్క మాటలో చెప్పాలంటే చికెన్ కి బ్లడ్ ఉంటే స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇంకా చికెన్ మ్యారినేట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ చికెన్ లో టేస్ట్ కి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకున్నా. మీరు వాడుతున్న కారం పొడి స్పైసీనెస్ ని బట్టి వేసుకోండి. నేను మాత్రం ఈ రోజు స్పైసీగా కాకుండా లైట్ గానే వేసిన కారం. బిర్యానీ స్పైసెస్ అంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, జాపత్రి, బగారాకు, స్టార్ పువ్వు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నా. ఈ చికెన్ దమ్ బిర్యానీ మసాలా ప్రిపరేషన్ కూడా వీటితోనే చేస్తారు. ఒక ఫుల్ కప్పు పెరుగు వేసుకున్నా. పెరుగు తినని వారు ఎవరైనా ఉంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కానీ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువ వేసుకుంటే బిర్యానీకి అంత ఎక్కువ గ్రేవీ వస్తుంది. మీరు ఇక్కడ చూడండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువగానే వేసుకున్నా. నాన్ వెజ్ కర్రీస్ ఎందులో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసుకుంటే స్మెల్ వస్తుంది, ఇంకా గ్రేవీ కూడా రాదు. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి కూడా వేసుకుంటున్నా. ఫ్రెష్ మెంతి ఉంటే అది కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటది. ఒక 2 నిమ్మకాయల్ని కట్ చేసి ఒక గ్లాస్ లోకి రసం తీసుకున్నా. గ్లాస్ లోకి ఎందుకు తీసుకున్న రసం ని అంటే నిమ్మకాయల్ని డైరెక్ట్ వేస్తే మనము అందులోని గింజలు పడతాయి అన్నమాట. ఆ నిమ్మకాయ గింజలు హెల్త్ కి అంత మంచివి కావు. అందుకని ఇలా గింజలు పడకుండా నిమ్మరసం వేసుకొని ఇదంతా ఇప్పుడు మంచిగా కలుపుకుంటున్నా. ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి ఎంత బాగా పట్టిస్తే టేస్ట్ అంత బాగుంటది. ఇలా కలుపుతున్నప్పుడే మనకు పసుపు గానీ కారం గానీ తక్కువైతే తెలుస్తుంది. ఏది తక్కువైనా వేసుకోవాలనిపిస్తే ఇప్పుడే వేసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా చికెన్ ముక్కలకి ఇదంతా పట్టించిన తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా వేయడమే మర్చిపోయినా అని గుర్తొచ్చి మళ్ళీ వేసి కలుపుతున్నా. మీరైతే ఏది మిస్ కాకుండా అన్ని ఒకేసారి వేసి మంచిగా ఒకేసారి కలిపి పెట్టుకోండి. ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని ఇలా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లో ఫ్రై చేయడం అంటే బిర్యానీకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతనే తీసి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ ప్రిపరేషన్ కి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి అని చెప్పిన కదా. ఎందుకు అంటే ఇలా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేస్తేనే చికెన్ టేస్ట్ డబుల్ అవుతుంది. అదేలా అంటే ఆ ఆయిల్ ఒక రకమైన స్మెల్ వస్తుంది, స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట చికెన్ బిర్యానీకి. అయినా మనం తక్కువ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేద్దామంటే అస్సలు ఫ్రై కావవి. అలా తక్కువ ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేస్తే మెత్త మెత్త ఉంటాయి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటే అస్సలు మెత్త ఉండద్దు, కరకరలాడుతూ ఉండాలి. నేనైతే చాలా ఎక్కువ ఆనియన్స్ తీసుకున్నా, ఎందుకంటే అసలు ఈ చికెన్ దమ్ బిర్యానీలో పచ్చి ఆనియన్స్ అస్సలు వాడలేదు. బిర్యానీకి సరిపడా ఈ ఫ్రైడ్ ఆనియన్సే వేసుకున్నా. ఈ కలిపి పెట్టుకున్న చికెన్ లోకి ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఇంకా పుదీనా కూడా వేసుకున్నా. పుదీనా లేకపోతే అసలు బిర్యానీకి గానీ బగారా అన్నంకి గానీ టేస్ట్ అనేది రాదు, స్మెల్ అనేది రాదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే అది బిర్యానీ అనే ఫీలే రాదు. ఈ పుదీనా చాలా ముఖ్య పాత్రని పోషిస్తుంది బిర్యానీలో గానీ బగారా అన్నంలో గానీ. బిర్యానీ అన్నప్పుడు ఇంకా కొత్తిమీర లేకపోతే ఎట్లా, గుప్పెడు కొత్తిమీర వేసుకున్నా. ఇందాక నేను చెప్పిన కదా అసలు బిర్యానీలో పచ్చి ఆనియన్స్ ఏ వేయలేదని. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ నే కొంచెం నలిపి వేసుకున్నా. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత మంచి స్మెల్ వస్తాయి అంటే అసలు బిర్యానీకి ఇవే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఈ స్టైల్లో బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన కదా ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే బిర్యానీకి సరిపోయేంత ఆయిల్ వేసుకున్నా అని. ఇప్పుడు అదే ఆయిల్ ని చికెన్ లో వేస్తున్నా. కొంచెం ఆయిల్ మాత్రమే మిగిల్చిన. ఆ ఆయిల్ కూడా ఎందుకు మిగిల్చిన అనేది చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ చూసిరు కదా ఎంత కలర్ఫుల్ గా ఎంత ఎమ్మీగా ఉన్నదో. ఆ చికెన్ ని అలా కలుపుతుంటేనే ఆ స్మెల్ కి నోరూరిపోయింది అనుకోండి. ఇంకా మళ్ళీ ఒకసారి వేసిన స్పైసెస్ అన్ని చికెన్ కి మంచిగా పట్టేలా కలిపి ఈ చికెన్ ని ఒక 2 hours వరకు ఫ్రిడ్జ్ లో ఉంచిన. చికెన్ ని ఇలా కలిపిన తర్వాత అప్పటికప్పుడు కూడా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల చికెన్ పీస్ అనేది సాఫ్ట్ గా వస్తుంది. ఇప్పుడు కేజీ చికెన్ కి కేజీ పావు బాస్మతి రైస్ తీసుకున్నా. మనం రెగ్యులర్ గా వండుకునే రైస్ తో కూడా చికెన్ బిర్యానీ ఇదే ప్రాసెస్ లో చేసుకోవచ్చు. రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా 2 times వాష్ చేసుకొని వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నా. చికెన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి 2 hours అయింది. రైస్ నానబెట్టి కూడా 2 hours అయింది కదా. ఇంకా బిర్యానీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. బిర్యానీ వండడానికి ఇలాంటి ఒక మందపాటి గిన్నెని తీసుకోవాలి. 2 hours మ్యారినేట్ చేసిన చికెన్ ని చూస్తేనే చికెన్ కర్రీలా ఉంది కదా. ఇప్పుడైతే అది మొత్తం ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అలా గిన్నెలోకి వేసుకున్న చికెన్ ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అనేవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండాలి, ఎందుకంటే మనం కలుపుతున్నప్పుడు విరిగిపోతాయి అన్నమాట. ఈ చికెన్ ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. పక్క స్టవ్ పైన రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకొని ఆ వాటర్ లో మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకోవాలి. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం మిగిల్చిన అని చెప్పిన కదా, ఆయిల్ ని అయితే ఈ వాటర్ లో వేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుంటే ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని ఈ వాటర్ ని మరిగించుకోవాలి. ఒక స్టవ్ పైన
పైన చికెన్ ప్రాసెస్, ఒక స్టవ్ పైన రైస్ ప్రాసెస్ జరుగుతుంది కదా. ఆ లోపు నేను ఇక్కడ దమ్ పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నా. ఒక 5 మినిట్స్ తర్వాత అడుగు మాడినట్టు అనిపిస్తే ఒకసారి ఇలా కలుపుతున్నా. మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికిస్తున్నాం కాబట్టి అంత తొందరగా ఏం ఉడకదు. కొందరు 70% రైస్ ఉడికిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ లో డైరెక్ట్ వేసి దమ్ పెట్టేస్తారు. కానీ అలా చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ 70% ఉడికిన రైస్ ఎక్కువసేపు ఉడకదు. ఎక్కువసేపు ఉడికిస్తే మెత్తగా అవుతుంది. రైస్ ఉడికింది కదా అని తొందరగా దింపేస్తే చికెన్ ఉడకదు. అందుకని ఇలా కొద్దిసేపు చికెన్ ని ఉడికిస్తాను నేనైతే. ఇలా మరుగుతున్న వాటర్ లో నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ముందే వాటర్ మరిగించుకున్నాం కాబట్టి 5 to 10 మినిట్స్ లో రైస్ అనేది 70% ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి 70% ఉడికిన రైస్ ఇలా ఉంటది. ఇలా మెతుకు విరిగిందంటే ఇంక ఉడికించద్దు, సరిపోతుంది అన్నట్టు. మనం ఉడికించుకున్న చికెన్ ని స్టవ్ పై నుండి దింపేసి ఈ రైస్ ని అందులో వేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక చిన్న టిప్ ని ఫాలో అయినా. అదేంటంటే ఇలా ఉడికిన చికెన్ లోంచి చికెన్ గ్రేవీ కోసం అని ఒక 4-5 చిన్న చిన్న పీసెస్ అయిన కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టేసుకున్నా. ఈ చికెన్ లోకి రైస్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పడ్డ బిర్యానీ మొత్తం ఫెయిల్ అవుతుంది, మెత్తగా అవుతుంది. అందుకని ఇలా అసలు వాటర్ అనేవే రాకుండా హోల్స్ ఉన్న స్పూన్ తో మాత్రమే రైస్ ని తీసి చికెన్ లో వేసుకోవాలి. కొందరు చికెన్ ని కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని ఇట్లా లేయర్స్ లా వేసుకుంటారు కదా, అట్లా అవసరం లేదు. నేనైతే అలా లేయర్స్ లా ఎప్పుడు వేయను. 70% ఉడికించుకున్న రైస్ ని మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్ గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ముందుగా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్లని బిర్యానీకి మంచి స్మెల్ అయితే వస్తుంది. చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు మిగిల్చిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవే అండి ఇవి. తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నా. ఫైనల్ గా ఖచ్చితంగా కొత్తిమీర పుదీనా అయితే ఉండాలి, ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ వేయడం వల్ల బిర్యానీ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా, అంతే టేస్ట్ఫుల్ గా కూడా ఉంటది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి తినని వాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే బిర్యానీలో ఫుడ్ కలర్ అస్సలు యూజ్ చేయను. చాలా మంది కలర్ఫుల్ గా ఉంటదని ఫుడ్ కలర్ వేసుకుంటారు కానీ ఆ ఫుడ్ కలర్ అనేది హెల్త్ కి చాలా డేంజర్. నేను ఎప్పుడు బిర్యానీ వండినా కొంచెం వాటర్ లో పసుపు వేసుకొని అదే పసుపు వాటర్ ని ఇలా బిర్యానీలో వేసుకుంటా. కొంచెం కలర్ కోసం మాత్రమే ఈ పసుపు గానీ ఫుడ్ కలర్స్ గానీ అవేవి వేయకపోయినా చికెన్ గ్రేవీతోనే మంచి కలర్ వస్తుంది. ఫైనల్ గా 2 చెక్కల నిమ్మరసం కూడా వేసుకున్నా. ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న దమ్ ప్లేట్ ఉన్నది కదా, ఇంకా దానిపైన అయితే పెట్టేస్తున్నా. అసలు బిర్యానీలోంచి ఎయిర్ బయటికి రాకుండా ప్యాక్ చేయాలి. ఇలా చేయడాన్నే చికెన్ దమ్ బిర్యానీ అంటారు. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ముందుగా ఒక మందపాటి పెనం పెట్టుకున్నా. దానిపైనే ఈ బిర్యానీ గిన్నె పెట్టుకున్నా. ఇలా పెట్టడం ఎందుకంటే బిర్యానీ అడుగంటకుండా ఉంటది అని మాత్రమే. పెనం లేకపోయినా వట్టి గిన్నె కూడా పెట్టుకోవచ్చు. గిన్నె పైన కూడా బరువు పెట్టిన. ఇలా పెట్టిన తర్వాత మంటని ఒక 5 to 10 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టాలి. తర్వాత 20 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. మొత్తం బిర్యానీ ప్రాసెస్ 30 మినిట్స్. 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా వచ్చింది బిర్యానీ. ఎంత కలర్ఫుల్ గా ఎమ్మీగా మంచి స్మెల్ తో అయితే వచ్చింది. చికెన్ పీస్ కూడా నోట్లో వేస్తే కరిగిపోయేంతలా సాఫ్ట్ గా ఉడికింది. బిర్యానీ అస్సలు అడగంటలేదు, మంచి గ్రేవీ వచ్చింది. ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది బిర్యానీ ఎంత మంచిగా వచ్చిందని. అన్నం కూడా మస్తు సాఫ్ట్ గా ఉడికింది, పర్ఫెక్ట్ ఉడికింది. మెత్తగా కాలేదు, గట్టిగా కాలేదు. నేను చెప్పిన కదా ఫుడ్ కలర్స్ ఏవి వేసుకోకపోయినా చికెన్ గ్రేవీతోనే మంచి కలర్ వస్తుందని. ఒకసారి బిర్యానీని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ బిర్యానీ మిక్స్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే పీసెస్ విరిగిపోకుండా తీయాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గిన్నె ఎడ్జెస్ నుండి చికెన్ ని తీయాలి. ఇలా బిర్యానీని మొత్తం మిక్స్ చేసిన తర్వాతనే మనం వడ్డించుకొని తినాలన్నమాట. ఇలా చేయడం వల్ల చికెన్ బిర్యానీ గ్రేవీ అనేది అంతటా స్ప్రెడ్ అవుతుంది. చికెన్ గ్రేవీ కర్రీ కోసమని కొన్ని పీసెస్ తీసినా అని చెప్పిన కదా, దాన్ని గ్రేవీ కర్రీలా వండినా. బిర్యానీలో ఎంత గ్రేవీ ఉండి జ్యూసీగా ఉన్నా కూడా కొంతమంది అయితే చికెన్ గ్రేవీ లేకపోతే బిర్యానీ తినడానికి ఇష్టపడరు. మా ఆయన మా పిల్లలు అంతే, వాళ్ళ కోసం మాత్రమే చికెన్ గ్రేవీ కర్రీ వండినా. నేనైతే బిర్యానీ గ్రేవీతో మాత్రమే తింటా బిర్యానీ. ఇంకా తినడం స్టార్ట్ చేసినాము. ఈ చికెన్ బిర్యానీతో పాటు చికెన్ గ్రేవీ కర్రీ, రైతా, ఆనియన్స్, లెమన్స్, చల్లని వాటర్ తో ప్రకృతి ప్రసాదించిన పచ్చటి టేకాకులో చికెన్ బిర్యానీ తిన్నాము. ఈ చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా ఉంటది. ఎక్కువ రిస్క్ ఉండదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో కూడా వండుకోవచ్చు. ఇంతకీ నేను వండిన చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఎలా ఉంది, ఈజీ ఉందా లేదా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.